భూపాలపల్లిలోని లక్ష్మీనగర్లో రాఖీ పండుగకు జనాలు ఇండ్లకు తాళం వేసి ఊళ్లకు వెళ్లడంతో ఇదే అదనుగా భావించిన దొంగలు తాళం వేసి ఉన్న ఇళ్లని టార్గెట్ చేస్తూ చోరీకి పాల్పడ్డారు. 10 ఇళ్లలో చోరీ జరిగితే కొన్ని ఇళ్లలో 12 నుంచి 15 తులాల బంగారం, మరికొన్ని ఇళ్లలో పెద్ద మొత్తంలో నగదు అపహరణకు గురయ్యాయి. ఒకే రాత్రి 10 ఇళ్లలో చోరీ జరగడంతో భూపాలపల్లి పట్టణ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు భూపాలపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చోరీ అయిన ఇళ్లను పరిశీలించారు. మరోవైపు పోలీస్ జాగిలాలు కాలనీ మొత్తం క్షుణ్ణంగా అణువణువు పరిశీలించాయి. క్లూస్ టీం కూడా ఆధారాలు సేకరిస్తున్నాయి. ఇదిలా ఉంటే సీసీ కెమెరాల్లో 2 దొంగల ఫుటేజ్ రికార్డైంది. అయితే సీసీ కెమెరాల్లో ముఖాలు కనిపించకుండా సీసీ కెమెరా వైపు దొంగలు టార్చ్ లైట్ కొట్టినట్టు తెలుస్తుంది. ఇక ఈ కేసును పోలీసులు కూడా ఛాలెంజింగ్గా తీసుకున్నారు. లోకల్ గ్యాంగ్గా లేకపోతే అంతరాష్ట్ర ముఠాపన అనే కోణంలో సిఐ నరేష్ నేతృత్వంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. పక్కా స్కెచ్ వేసి మరి ఈ చోరీకి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పట్టణం నడిబొడ్డున భారీ చోరీ జరగడంతో పట్టణ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.